వరకు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారిని తెరిచి చూడాల్సిన మనం చేస్తున్నాం. Colossians chapter 1 from verse 15 to 18. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ మాట మరలా చూద్దాం. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును దీవించును గాక. మరొక వాక్య భాగం కూడా చదువుతాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. మరొకసారి ఈ మాట చెబుదాం. విశ్వసించువారు కలవరపడడు. దేవుడి వాక్య భాగాలను దీవించును గాక. ఆమేన్. మన ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేసిన తర్వాత ఒక్కొక్కరిగా ఫౌండేషన్ స్టోన్ వేయడానికి మనం సిద్ధపడదాం. మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, జీవాధిపతి గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదములకు దక్కదని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయంలో ప్రాముఖ్యంగా ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచారు. ముఖ్యంగా ప్రభువా మరి క్రైస్ట్ టెంపుల్ ప్రారంభించబడి 2018 నుండి ఈ పరిచర్య జరుగుతూ వచ్చింది. మరి ఇంతవరకు అద్దె మరి వాటిలో ఆరాధన జరిపిస్తూ నీ కుమారుడు పాదు ఎమ్మానేది గారు, నిస్సి పాదు గారు ఈ పరిచయం కొనసాగిస్తున్నారు. ప్రభువా ఈ దినం నాయన యొక్క మందిర నిర్మాణం చేస్తూ ఉంటుండగా మాకంటే ముందుగా మీ కార్యాన్ని మీరు జరిగించే దేవుడు కనుక మీకు స్తోత్రాలు. ఆయన ఆది సంభూతుడు, సమస్తానికి ఆధారభూతుడని కొలసై పత్రికలో పౌలు గారు చెప్పినట్లు ప్రభువా మరి సర్వమును మీ యందే సృజింపబడెను అనే విషయాలు గుర్తు చేసుకుంటున్నాం. ప్రభువా ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులంగా నాయన ఇదిగో ప్రభువా ఈ మందిరం శంకుస్థాపన గ్రౌండ్ బ్రేక్ చేస్తుంటుండగా, నాయన పునాది రాయి వేస్తుంటుండగా ప్రభువా మరి దీని మీద నాయన ఈ మందిరం కట్టబడడానికి నాయన మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన కావలసిన ధన సహాయము, జన సహాయాన్ని ఇచ్చి గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు సొదొమోను నీ మందిరాన్ని కట్టినప్పుడు ప్రభువా ఎన్నో రీతులుగా సమస్తాన్ని మీరు సమకూర్చారు. ఆది నుండి అంతం వరకు మీరే తోడయ్యుండి అద్భుతాలు చేసి మీ కార్యాన్ని జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ సమయంలో ప్రభు ఈ కార్యాన్ని ఈ పవిత్రమైన చేతుల్లో పెడుతున్నాను. ఆయన మీరే సమస్తమై ఉండి కార్యాన్ని జరిగించి మీ నామనకే మహిమా ప్రభావాలు తెచ్చుకోవాల్సిందని మీ కృపాహస్తాలకు ఈ యొక్క కార్యాన్ని అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్.
కరుడా స్తోత్రం ఆలోచన స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం ఆహాహాహా లేలుయా ఆహాహాహా లేలుయా ఆహాహాహా లేలుయా ఆహాహాహా లేలుయా ఆహాహాహా లేలుయా ఆహాహాహా లేలుయా ఆహాహాహా లేలుయా. కర్మోజీ గారు, దయచేసి కర్మోజీ గారు. ఓకే, జాన్ మంగాచార్యులు గారు అందరూ వాళ్ళు లోపలికి వస్తున్నప్పుడు అందరూ గట్టిగా చప్పుడు కొడదాం ఒకసారి దేవుని సేవకుల అభిషక్తులకి.